మరొక 2 ఏళ్ళు ఆగండి, జగన్ వచ్చేస్తాడు. జగన్ అధికారంలోకి వచ్చేసిన తర్వాత మొత్తం 31 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించి మరి ఆ నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఇది పేరు నాని గారు బందర్ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన ఒక హామీ తాజాగా. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఒకప్పుడు పట్టా భూములు అది కూడా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు వాళ్ళ చేతిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా సరే క్యాన్సిల్ చేసే వీలు లేకుండా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చారు అనేది ఆయన చెబుతున్నమాట. ఒక పక్క ఇప్పటికే చాలా మందికి ఎందుకు జియో ట్యాగింగ్ కూడా చేశారని చెప్పారు. చాలా మందికి ఆ స్థలాలు ఎక్కడున్నాయో తెలియదు, అసలు వాళ్ళు ఇల్లు ఉన్నాయో లేదో తెలియదు. కొంతమంది పట్టాలు కూడా వెనక్కి ఇచ్చేసారు, చాలా వరకు ఇచ్చేసి మళ్ళీ టిడ్కో ఇల్లులో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ జగనన్న కాలనీలు అనే పేరుతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటుందా? ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా నేను పేరుని నాని గారు చెప్పే వరకు 31 లక్షల ఇళ్ల పట్టాలను ఎవరు కదిలించలేరు అనేది అప్పుడు జగన్ గారు కూడా అదే చెప్పారు. కానీ చాలా వరకు నాకు తెలిసి అయితే చాలా చోట్ల పట్టాలు కూడా లేవు. కొంతమంది అయితే ఇవి ఎందుకు పనికిరావని పక్కన పడేశారు, వెనక్కి ఇచ్చేస్తారు, చాలా ఉన్నాయి. కానీ జియో ట్యాగింగ్ చేసినా ఎవరు కదపలేరు అనేది ఇది ఒక ఎన్నికల స్టంట, ఒక భరోసా రేపు భవిష్యత్తులో? బేసిక్గా అయితే నాకు తెలిసి ఎవడు రిటర్న్ ఇవ్వాల, తీసుకోవడానికి కూడా ఎవడు లేడు అక్కడ. ఎవరికి ఇస్తాడు రిటర్న్? నెంబర్ 1. రెండోది, స్థలాలు ప్రతి ఒక్కళ్ళకి డిజైన్ చేసి ఇచ్చారు. స్థలాలలో ఫస్ట్ మిమ్మల్ని లబ్ధిదారుగా గుర్తించడం, వాలంటీర్ అది తీసుకెళ్లి సచివాలయం నుంచి మీ చేతికి సర్టిఫికెట్ ఇచ్చారు, ఒక కాగితం, పుస్తకం. దాంతో పాటు ఎక్కడో తీసుకెళ్లి చూపించారు ఒకసారి. ఆ చూపించినప్పుడు చూసినట్టు ఫోటో తీశారు, తీసి దాంట్లో లోడ్ చేయడం వాలంటీర్ డ్యూటీ. అప్పుడు రెండవసారి కొలతలు వేసేటప్పుడు ఒకసారి పిలిపించారు, కొలతలు వేసి ఇదిగో మీకు ఇది అని చూపించి మీకు నిర్దేశించిన ప్లాట్లో సున్నాలేసి ముగ్గులేసి ఆ రాళ్ళేసి అందులో నుంచోబెట్టి ఫోటో తీశారు రెండోసారి. అది కూడా జరిగింది. మూడవసారి కన్స్ట్రక్షన్కి సంబంధించిన శంకుస్థాపనలు పునాదులు వేసుకోవడం, అవి కూడా కొన్ని చోట్ల జరిగినాయి. ఈ మొదటి 2 మాత్రం అందరికీ జరిగింది, 31 లక్షల మందికి జరిగింది. ఒక్క 50,000 ఈవెన్ అమరావతిలో వాళ్ళకి కూడా వేసారు అప్పుడు ముగ్గు. వాళ్ళకి తప్పించి వాళ్ళకి కూడా ల్యాండ్ చూపించారు కదా అప్పుడు ప్రత్యేకించి. తర్వాత వాళ్ళకి పీకేశారు వీళ్ళు తప్ప. టోటల్గా 31.5 లక్షలు 31 లక్షల మందికి కూడా ప్లేస్ చూపించారు. దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగినాయి అంటారా? 7 లక్షలు అప్పుడే జరిగినాయి జగన్ ఉన్నప్పుడు. వాళ్ళంతటా వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కట్టేసుకున్నారు. మిగతాది అండర్ కన్స్ట్రక్షన్ ప్రభుత్వం తరపున బిగిన్ చేసి ఒక 5 లక్షలు. అవి ఈ మధ్యకాలంలో పూర్తయి మొన్న బాబు గారు ఇనాగరేషన్ చేసిన 3 లక్షలు 2 6 లక్షలు అయ్యే. అందులో టిట్కో ఒక 50,000 ఉంటాయి. పోను మిగతా 5 లక్షలు అప్పటిల్లే అయ్యే. ఆల్రెడీ వాళ్ళు ఉంటున్నారు. అవి ఇప్పుడు ఇదే ఇదని చెప్పారనమాట, గృహప్రవేశాలని చెప్పారు. మిగతాది వచ్చేటప్పటికి స్థలాలుగానే ఉన్నాయి వాటిట్లలో. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చాక పట్టించుకోకపోవడంతో ముళ్ళ కంపలు వచ్చేస్తాయి, చెత్త వచ్చేస్తుంది, ఇదంతా వచ్చేస్తుంది. వాటిట్లలో కొంతమంది అమ్మేసుకున్నారు. 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొనుక్కున్నటువంటి వాళ్ళు కట్టకపోవడం, ఎందుకంటే అక్కడ ఏ రోడ్డు లేదు, ఏమీ అవ్వలేదు అన్నటువంటి కారణం. అవన్నీ ఖచ్చితంగా జగన్ వస్తేనే చేస్తారు, వీళ్ళు చెయ్యరు, కావాలన్నీ చెయ్యరు. బేసిక్ వాళ్ళు అప్పట్లో చేసిన తప్పు పని ఏంటంటే, జగన్ కట్టించివ్వలేదు కాబట్టి బాబు వస్తే కట్టించిస్తాడు, ఎవరి కోసం కట్టించిస్తాడని వదిలేశారు వాళ్ళు. చివరికి ఎటు కాకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, జగన్ వస్తేనే కడతారు, వీళ్ళు కట్టరు కాదు. వీళ్ళు అది కాకుండా ఇవ్వడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే నువ్వు యాజ్ పర్ నిబంధనలు ఒక మనిషికి ఒక స్థలం ఇవ్వాలి, అంతే కదా, అంతే. ఒక ఇల్లు ఇవ్వాలి నువ్వు. అంతకు మించి జేబుల్లో డబ్బులు పెట్టి ఇవ్వడానికి జీతాలకే దక్కలేదు అక్కడ. వాళ్ళకి ఏడ నుంచి ఇస్తారు వీళ్ళు డబ్బులు? అలా ఇవ్వాలి అంటే నువ్వు మళ్ళీ కొత్తగా భూములు కొనాలి. ఈ 2 ఏళ్లలో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వదలుచుకుంటే పార్టీ కార్యకర్తలకు వాళ్ళ కోసం భూములు కొనాల్సిందే కానీ పాతది క్యాన్సిల్ చేసి ఇచ్చే పరిస్థితులు లేదు. జియో ట్యాగింగ్ చేశారు వాళ్ళు, చేశారు కాబట్టి అది తీయడానికి వీల్లేదు. ఈవెన్ క్యాన్సిల్ చేయడం అనేటటువంటిది కూడా 1 2 ఎవరన్నా చనిపోయి లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే చేయాల్సిందే తప్పించి లేకపోతే సాధ్యం కాదు అది. అక్కడ అది అక్కడ సమస్య.
మొన్న ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ కొంతమందికి టిడ్కో ఇల్లు కేటాయించినట్టున్నారు కదా సార్, మొన్న ఆ మధ్యన ఎరక తీసుకొని టిట్కో పార్టీ వాళ్ళ ఆఫీసుల్లో. ఇల్లే, టిట్కో ఇల్లు అంతకు ముందు తీసుకుని వాళ్ళు పూర్తి కాలప్పుడు అవి మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మీకు ఆన్ రికార్డు కనబడిపోతుందండి. ఒకప్పుడైతే గనక పుస్తకాల్లో చూసుకోవాలి, తెలియదు, ఎవడన్నా కంప్లైంట్ చేస్తే మీకు ఆల్రెడీ వచ్చింది కదా అంటారు. ఇప్పుడు అవును. అంతా ఆధార్తో లింకప్ అయ్యి ఉన్నాయి. మొన్నటిసారి ఇచ్చింది మళ్ళీ కొత్తగా ఇవ్వాలన్నా ఆధార్తో లింకప్ అది, సెంట్రల్ గవర్నమెంట్తో లింకప్ అది. ఎందుకంటే ఆ పథకం వీళ్ళ జేబులో డబ్బులు కాదు. 1,80,000 పల్లెటూళ్ళలో, 2,80,000 పట్టణాల్లో అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అవి. స్థలానికి సంబంధించి 30% డబ్బులు ఇచ్చేది కేంద్రం. అక్కడ అవి తీసిపడేయడానికి కుదరదు. ఎట్లా రద్దు చేస్తారు వీళ్ళు? ఎలా ఆపుతారు? కొత్తగా ఇవ్వాల్సిందే కానీ ఉన్నది ఆపడం, రద్దు చేయడం కుదరదు. ఉన్న వ్యక్తిగా మళ్ళీ రెండోసారి ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా అది పథకం. ఎట్టేస్తా ఒకే ఆధార్ కార్డుకి రెండోసారి సాధ్యం కాదు అది. లేదా అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ పేరుతో ఇస్తే మగవాళ్ళ పేరుతో ఇవ్వడము, మగవాళ్ళ పేరుతో ఇస్తే ఆడవాళ్ళ పేరుతో ఇవ్వడం. బట్ జగన్ ఇచ్చింది లేడీస్ పేర్ల మీదనే అందరికి. కాబట్టి ఇప్పుడు ఈ పథకం లేడీస్ పేర్లనే ఇవ్వాలని రూల్ అది. అందువల్ల ఏంటో చూడాలి అక్కడ. జగనన్న కాలనీలు పూర్తి చెయ్యకపోవడం అప్పుడు వైసీపీ చేసింది తప్ప, లేదంటే ఇప్పుడు రేపు పొద్దున్న మళ్ళీ జగన్ అధికారంలోకి రావడానికి అదే ఉపయోగపడద్దా? ఖచ్చితంగా. అంటే అధికారంలోకి రావడానికి 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందులో అది కూడా ఒకటి అవుతుంది. ఎందుకంటే పూర్తి చేయడం అంటే ఎట్లా పూర్తి చేస్తాడు? మొదటి 2 సంవత్సరాలు కరోనా, తర్వాత ఈ కార్యక్రమాలు బిగిన్ అయినాయి 22 అట్లాగా. 23కి స్థలాలు ఎంపిక పూర్తయింది, కేటాయింపులు పూర్తయినాయి, 7 లక్షల ఇల్లు కూడా పూర్తి చేశాడు. ఒక్క రోజులో అయిపోవు కదా అయ్యి. కొన్ని పూర్తయినాయండి. 7 లక్షల ఇల్లు పూర్తయినాయి అప్పుడే. 7 లక్షల ఇల్లు అప్పుడే పూర్తయినాయి. కాబట్టి అక్కడ జరిగిపోయింది. 24కి ఎలక్షన్ వచ్చేసా, 23లో ప్రారంభించారు, 24కి ఎలక్షన్ వచ్చేసా. 7 లక్షలు అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కట్టారండి ఇల్లు? 30 లక్షల మందికి అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇచ్చారు స్థలాలు? అదే కదా. ఒక్క మొత్తం అదేదో అంటారు ఒక పదం, ఆ అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి ఇచ్చాడు జగన్. ఇంకా కొత్తగా ఇవ్వడం తప్పించి ఏం లేదు. వీళ్ళు ఇంకా నాయకుడు చుట్టూ తిరిగి, ఆడి చుట్టూ ఈడి చుట్టూ తిరిగి అంటున్నారు. అప్పుడు వాలంటీర్లు అసలు ఎవరి చుట్టూ తిరగక్కల, డైరెక్ట్ గా ఇచ్చి పడేశారు ఆ రోజున. కాబట్టి ఇవాళ ఆ ప్రాబ్లం లేదు. అది పూర్తి చేస్తే వీళ్ళు మంచోళ్ళు అవుతారు, లేదంటే జగన్ కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. 2 ఏళ్ళు ఆగంటే జగన్ వస్తాడు, పూర్తి చేస్తారు అని చెప్పడం కూడా నిజంగా అంటే అదొక ఓవర్ కాన్ఫిడెన్స్ పదంలా లేదా? ఈ మధ్యన లాస్ట్ టైం అదే వాడారు 2014. చంద్రబాబు గారు చెప్పారు కదా, టిట్కో వెళ్ళి మేము వచ్చి పూర్తి చేస్తామని, అంతే చెప్తారు. రాజకీయాల్లో ఉన్నాడు, మేము రామ అధికారంలోకి, మేము గట్ట మాకు సంబంధం లేదంటారా ఎవడన్నా? బేసిక్ గా ఎవరికాడు ఇప్పుడు మొదట 6 నెలల నుంచినే జగన్ మాట్లాడతాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు 6 నెలల నుంచినే మాట్లాడుతూ వచ్చాడు మేము వస్తామనేది. కాన్ఫిడెన్స్ లేకుండా రాజకీయాలు ఎట్ట చేస్తారు వీళ్ళు? కానీ ప్రభుత్వం ఈ లోపల అది ఆ సమస్యని సాల్వ్ చేయాలంటే చేయలేదా సార్? మళ్ళీ చెయ్యాలనుకుంటే చేయొచ్చు, కానీ జగన్ కి పేరు వెళ్తుందని చెయ్యరు వీళ్ళు. వాలంటీర్లు ఎందుకు తీసేశారు? సచివాలయాలు ఎందుకు మార్చేశారు? ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వీళ్ళకి చెయ్యాల, జగన్ కి పేరు వస్తుంది అంటే వీళ్ళకి అదేదో ఒంటి నిండా ఆవిర్లు గమ్ముతాయి, కాబట్టి చేయరు. ఇప్పుడు టిట్కో జగన్ పూర్తి చేయలేదు, 2 లక్షలేమో పూర్తి చేశాడు అంతే. అంతకుముందు రాజీవ్ గురుకల్ప ఇందిరమ్మ ఇల్లు చంద్రబాబు పూర్తి చేయాల. వీళ్ళు ఏంటంటే మా పేరుతో ముద్ర ఉండాలని కోరుకునే రకాలు ఎవరికాళ్ళు, అంతే తప్పించి వాళ్ళు బిగిన్ చేసిన మనం పూర్తి చేయాలనే రకాలు కాదు అనమాట. అదే సమస్య. కొన్ని సందర్భాల్లో జగన్ అన్ని ఇచ్చే ఓడిపోయారు, అన్ని అమలు చేసే ఓడిపోయారు అనేది. ఇప్పుడు నిజంగా ఈ జగనన్న కాలనీని ఎంతవరకు మళ్ళీ ఆయన అధికారంలో తీసుకొస్తాయి అనుకోవాలి? 31 లక్షల ఇల్లు అంటే దాదాపు 1 కోటికి పైగా ఓట్లు వస్తాయా దీని ద్వారా? ఫ్రీగా ఏదన్నా ఇస్తే దాని వాల్యూ ఎవరికి తెలియదండి. అవును, వాస్తవంగా అదే జరిగింది. జగన్ చేసిన సంక్షేమం ఇప్పుడు 18,000 ఇస్తా ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అని పక్కన వాగ్గానే మనం కూడా ఈగో ఫీలింగ్ కదా. ఇప్పుడు 18,000 తెచ్చుకోమానండి, 3 రూపాయల వడ్డీగా 5 రూపాయల వడ్డీగా ఎవడన్నా ఫ్రీగా ఇస్తున్నాడా? ఎవడబ్బా సొమ్ము ఇప్పుడు వీళ్ళ అబ్బా సొమ్ము ఏమైనా తీసి ఇస్తున్నాడా? ఇవ్వచ్చుగా మరి, ఎందుకు ఇవ్వట్లే? చేయూత పథకం అయినా, లేకపోతే అదేది మహిళలకు ఇచ్చినటువంటి డ్వాక్రా రుణమాఫీ అయినా, ఎన్ని డబ్బులు కుప్పలు తెప్పలు ఇచ్చిపోసాడు. ఇచ్చిపోసినప్పుడు దాన్ని దిగజారుపుడు మాటలైతే మాట్లాడేశారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మరి? అవన్నీ జగనబ్బ సొమ్ము ఇవ్వలేదు, మరి పోనీ ఏళ్ళబ్బ సొమ్ము కూడా ఇవ్వట్లేదు కదా, ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అసమర్థత.
ఇప్పుడు జనానికి తెలుస్తోంది అది. తీసుకున్నప్పుడు చులకన చేయడం సులభం. ఇప్పుడు రేపు ఒకటే జనాలకి ఇట్లాగా ఈ ప్రచారం, మేము అవి కట్టిస్తున్నాం, ఈ కట్టిస్తున్నాం, షాపులు కట్టించాం, ఇదే దాని పేరే ఉంటారు, ఆఫీస్ కట్టించాం, ఈ ఆఫీస్ కట్టించాం, కాబట్టి మీ జీవితాలు భవిష్యత్తులో 2047కి బాగుపడిపోతాయి, కాబట్టి మీరు ఈ సంక్షేమాలన్నీ వదిలేసేయండి, మేము అప్పటికే అంతో ఇంత ఇస్తున్నాం కదా అనేటటువంటి రూటు లేదు. ఆల్రెడీ నోట్లోకి వచ్చిన ముద్దని లాగేశారు కాబట్టి మళ్ళీ మేము పెడతామంటే ఇది కావాలా అది కావాలా అన్నటువంటిది రేపు ఎలక్షన్లో తేలదు. మేబీ పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం ఇలా ముగ్గురు కూడా ఈ పాయింట్ చుట్టూతోనే తిప్పుతారు. ఆడొస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వడం మిగించేస్తాడు, దాంతో మళ్ళీ పనులకు మనుషులు దొరకరు, నాశనం అయిపోద్ది వ్యవస్థ అన్నటువంటి రూట్లో చెప్పుకెళ్తారు. అది సార్. ఒకటి, చాలా వరకు అప్పుడు ఇల్లు కట్టుకోకపోవడానికి కారణం డబ్బులు సరిపోలేదనో, లేదంటే అంతకు మించి ఎఫర్ట్ చేయలేక. ఇప్పుడు నిన్న పేరు నాని గారు అన్నమాట, మళ్ళీ జగన్ వస్తే మీ పట్టాకి, మీ స్థలానికి రేటు పెంచి మళ్ళీ రుణాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తావు అనేది. ఆ పని అప్పుడే చేయలేదు, ఇప్పుడు సాధ్యం అవుతుందా? అప్పుడు అదేం సాధ్యం కాదు. బేసిక్ గా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు, వాళ్ళది కొంత కంట్రిబ్యూషన్ ఉండాలి, లేకపోతే యాడ్ నుంచి సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక స్థలం మినిమం ఒక 5 లక్షలు వేసుకోండి, అట్లాగే ఆ 2.5 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తున్నారు పల్లెటూరు, 2,80,000 రూపాయలు. అంత ఇచ్చాక నువ్వు 2 లక్షలు వేసుకుంటే నీకు అవుతుంది. అది ఏమీ కాకుండా అవ్వలేదంటే ఎట్టా కుదురుతుంది? కంప్లీట్ ఫ్రీ కట్టిస్తాడు కావాలంటే, అవి మళ్ళీ సరిగ్గా లేవని నువ్వే గొడవ చేస్తావు. ఇంకోటి, నీకు అలా ఇవ్వబట్టినే కదా వాల్యూ తెలియలేదు దాని మీద. దాని విలువ తెలుసుంటే కనుక నువ్వు ఇల్లు కట్టుకునేవాడు కదా. ఫ్రీగా ఇచ్చేటప్పుడు విలువ తెలియదండి. అదే స్థలం ఆడు ఇచ్చాడండి స్థలం అంటారు మీరు. లేబర్కి అదే సమస్య. అది మరి ఎట్లా పరిష్కారం వద్దు ఎవడని చెప్పలేదు దాంట్లో. ఎందుకంటే అప్పుడు 2 లక్షలు ఎంతో అన్నారు, 2.5 లక్షలు ఎంతో. అంటే పల్లెటూళ్ళకైతే 2,80,000, పట్టణాలకైతే ఇదే పట్టణాలలో 2,80,000, పల్లెటూళ్ళలో 1,80,000 అనమాట. అంటే అక్కడ సెంటున్నర పల్లెటూళ్ళలో, సెంటున్నర 1,80,000 అంతే అక్కడ. అవునా? అదే పట్టణంలో అయితే గనక సెంటుకే 2,80,000 కాస్ట్. దాంతో కట్టుకుని ఉండాల్సింది. కొంతమంది ఏం చేశారంటే చాలా మంది లేబర్ కట్టుకున్నారు. ఏది మన మేస్త్రులు, ఈ పనులు చేసుకుంటారు, సెంటరింగ్ పనులు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళు ఏం చేసుకున్నారంటే మిగతా 4-5 కూలీలు కలిసి ఒకళ్ళ ఇల్లు తర్వాత ఒకళ్ళ ఇల్లు అట్ట కట్టుకున్నారు వాళ్ళు. కొంత వాళ్ళకి కూడా పడ్డాయి జేబులో, బట్ చేసుకున్నారు వాళ్ళు. అలా చేసుకున్నాయి 7 లక్షలు అప్పుడైనా, ఇప్పుడు ఇంకో 5 లక్షలు అయినాయి అనమాట. అదే కదా. రైట్, చూద్దాం. రైట్, మొత్తానికి 31 లక్షల ఇళ్లకు సంబంధించి, జగనన్న కాలనీలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ప్రజలైతే. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తేనే అవి పూర్తవుతాయి. కానీ ఈ లోపల ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరిస్తున్నారు, ఆ పట్టాలు ఎందుకు పనికిరావని, క్యాన్సిల్ చేస్తాం అనేది. అలాంటి వాళ్ళకైతే వైసీపీ భరోసా ఇస్తుంది, మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తారు అనేది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఇదే చేస్తారు, దాని మీద నేరుగా జగన్ ఏమన్నా త్వరలో ఒక హామీ ఇస్తారు అనేది కూడా ఇంకా వేచి చూడాల్సిన